పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్గా ఒక డాష్ బోర్డ్ తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శనివారం నో బ్యాక్ డే. ఒకప్పుడైతే పిల్లలంతా పుస్తకాలు వేసుకొని చాలా వరకు గాడిద చాకరీ, ఏదో కొంపలు కూలిపోయినట్టు ఆ పుస్తకాలు మోసి మోసి అలసిపోయేవారు. ఇప్పుడు శనివారం అయితే హ్యాపీగా స్కూల్కి వచ్చి ఆడుతూ పాడుతూ మీరు నచ్చిన పని చేసి మీరు ఆనందంగా ఉండేట్టుగా తీసుకొచ్చారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఆటలు పాటలు, అదే మాదిరిగా మీరు చూస్తే పోటీలు, ఎక్కడికక్కడ మీకు నచ్చిన పని, మీరు ఏ పని ఇష్టంగా చేయగలుగుతారో అలాంటి పనులు చేపిస్తూ ఆ రోజు ఉల్లాసంగా మనోవికాసానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అంటే స్కూల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంచోపైన చదువు 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 అంటే ఫెటిక్ వస్తుంది. క్రియేటివ్గా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. జీవితం అనేది పిల్లలంతా కూడా ఆలోచించుకోవాల్సిన పెద్ద తల్లిదండ్రులు కూడా 24 గంటలు రుద్దితే పిల్లలకు చదువు రాదు. పిల్లలు ఇష్టపడి చదివితే తక్కువ సమయం చదివినా బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే దీనికి కూడా శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్క చదువులు వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 10th క్లాస్ సిలబస్ ఇప్పటికే పూర్తయింది. ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేలా 100 రోజులు డేస్ ప్లాన్ తయారు చేశారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నారు. అటెండెన్స్ కానీ మార్కులు కానీ ఇవన్నీ తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాయి. లీప్ అనే యాప్ పెట్టారు. మీరు మీ పిల్లల యొక్క హిస్టరీ చూసుకోవాలంటే ఎందులో సరిగా లేరని చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చదువుకున్న తల్లిదండ్రులు చదువు చెప్పేచచ్చు, చదువుకోకపోయినా మీ పిల్లలతో ఇష్టాగోష్ఠిగా వారితో మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ శ్రద్ధ పెరుగుతుంది. నా లెక్క ప్రకారం ఏ తల్లి తండ్రి అయినా సరే ఆ పిల్లలపైన శ్రద్ధ పెట్టిన పిల్లలు బ్రహ్మాండమైన పిల్లలుగా తయారవుతారు. ఆ తర్వాత టీచర్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వాట్సాప్లో మీకు పంపిస్తున్నాం. ఇప్పుడే ఒక క్లస్టర్ అప్రోచ్ తీసుకున్నారు. ఇంత జనాభాలో ఇంతమంది పిల్లలుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లుందో, ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పుడే విద్యాశాఖ మంత్రి చెప్పినట్టు విద్యలో జాతీయ స్థాయి ప్రమాణాలు అందుకోవడంలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. అత్యంత ఆధునిక విద్యా విధానాన్ని అమలు చేయాలని ముందుకు పోతున్నాం. నేను ఒక పక్కన సిలబస్ రాయడానికి, పాఠ్యాంశాలు ముద్రించడానికి ఒక సెక్షన్ ఉంటే ఏ విధంగా ప్రపంచంలో లెర్నింగ్ మెథడ్స్ ఏ విధంగా మారుతున్నాయో, ఎవరు బెటర్గా టీచ్ చేస్తున్నారో అవన్నీ స్టడీ చేయడానికి ఒక టీం వేసుకుని ఇప్పుడే మన టీచర్స్ని ప్రపంచం మొత్తం పంపిస్తున్నారు. బెస్ట్ కంట్రీస్ పంపిస్తున్నారు. అక్కడంతా నేర్చుకుంటున్నారు. నేర్చుకుని వాళ్ళు వచ్చి ఇక్కడ మన వాళ్ళని ట్రైన్ చేసి అలాంటి బెస్ట్ స్కిల్స్ అంతా కూడా టీచర్స్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మొన్నే నేను మొదటి సంతకం పెట్టాను. పిల్లల మీద నాకుండే శ్రద్ధ, టీచర్ లేకపోతే చదువు రాదు. టీచర్ లేకుండా మేము చదువు పెంచేసామంటే అది అంబక్ అవుతుంది.
అందుకే నేను ముఖ్యమంత్రిగా వస్తానే మొదటి సంతకం పెట్టింది మెగా డిఎస్సి పైన పెట్టాను. 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇక్కడ మీరు చూస్తే చాలా సమస్యలు వస్తే కూడా కావాలని ఇవన్నీ ఉద్యోగాలు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా కోర్టుకెళ్ళి అడ్డంకులు పెడితే నేను మంత్రి గారిని ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. అన్ని పిటిషన్లు కూడా వేసినట్టుగా అన్నిటికీ సమాధానం చెప్పి సుజావుగా 1 సంవత్సరంలో మెగా డిఎస్సి పూర్తి చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా పోస్టింగ్ ఇచ్చారు. ఈరోజు ఒక టీచర్ ఇక్కడికి వస్తే సార్ మీ మెగా డిఎస్సిలో 1 పైసా అవినీతి లేకుండా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈ నెల 10 నుంచి టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా డిఎస్సి పెడతాం. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది వినూత్నమైన కార్యక్రమం. ఏ టీచర్ కూడా రికమెండేషన్కి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి, మీకు ఆటోమేటిక్గా